ఇందును గూర్చి మనకు తేలుతున్న ఫలితార్థం ఏమనగా, శ్రద్ధగా వినండి, కన్నీటి ప్రార్థనకి చావు లేదు. ఆమేన్. ఆ ప్రార్థన చేసిన వాడైనా చనిపోయాడేమో కానీ ఆ ప్రార్థనకు అసలు చావు. అది దేవుని బిడ్డలో దాచబడింది, దేవుని జ్ఞాపకార్థంగా ఉంచబడింది. దాని కొరకు నియమించబడ్డ కాలములో అద్భుత కార్యములు సాధించింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దుఃఖపడువాడు, ఇప్పుడు దుఃఖపడువాడు ఆత్మ సంబంధమైన విషయములకే దుఃఖపడువాడు. అలాంటి కన్నీరు విలువైనది. ఆ కన్నీరు దేవుని బిడ్డలో దాచబడింది. ప్రార్థన చేసిన వాడిని చనిపోతాడేమో అని ప్రార్థనకు అసలు చావే లేదు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి, మొత్తం కూటానికి అనుకున్నారా? లేదు, ఈ అంశంలో లాస్ట్ పాయింట్